ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులం. నేను ఎక్కడ చూడాల ఇల్లు కూల్చేయటం, ఒక ప్రైవేటు వ్యక్తులు 2 ఆస్తులు తగాదపరిచి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ, పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. కాదు కాముకుంటే ఎట్లా? ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయినాయి, చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు ఒక్క గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా. ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవకి మీరంతా ఏంది అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి నాకు. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా?